నమస్కారం. వార్తలకు స్వాగతం. వివరాల్లోకి వెళ్తే గుంటూరులో డిఎస్సీ నియామకాల అంశం రాజకీయంగా వేడెక్కింది. డిఎస్సీలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర విమర్శలు చేశారు. డిఎస్సీ వ్యవహారంపై సిబిఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేసిన ఆయన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చిత్తశుద్ధి ఉంటే ముందుగా రాజీనామా చేసి చర్చలకు రావాలని సవాల్ విసిరారు. డిఎస్సీ అక్రమాలపై దశల వారీగా దీక్షలు, ర్యాలీలు చేపడతామని హెచ్చరిస్తూ సూపర్ 6 హామీలు, నిరుద్యోగ భృతి, ఉద్యోగాల కల్పనలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ఎవరు అడిగారు? ఆయన బహిరంగ చర్చకి ఎవరు అడిగారా? ఆయన నేను చర్చలకు వస్తానంటాడు. రాజీనామా చేసి రమ్మను. ఎవరు కాదన్నారు? మేము అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పమను. నెంబర్ 1, లోకేష్, అంతకు ముందున్న జీవోని ఎందుకు రద్దు చేశావు? మళ్ళా నీ పని అయిపోయిన తర్వాత మళ్ళా జీవో ఎందుకు క్యాన్సిల్ చేశావు? అంటే ఏంటో తెలుసా? ముందేమో డోర్ ఉంటుంది, వెనక ఒక డోర్ పెట్టారు. ఆ వెనక డోర్ ఓపెన్ చేశారు. దానిలో దొరబట్టిన తర్వాత మళ్ళీ డోర్ మూసేశారు. ఫస్ట్ జీవో దొరబట్టడానికి, ఆఖరి జీవో డోర్ మూసేయడానికి. అంటే నీ వాళ్ళని వెనక డోర్ నుంచి తెచ్చుకొని మళ్ళీ డోర్ మూసేశావు. దీని ఒక్కదానికి సమాధానం చెప్పు నాయన నారా లోకేష్. దీని ఒక్కదానికి సమాధానం చెప్పు. ఎందుకు అంతకు ముందున్న జీవోను మార్చావు? మళ్ళీ పని అయిపోయిన తర్వాత ఆ జీవోని మార్చేసి పాత జీవో ఎందుకు తీసుకొచ్చావు? ఇస్ ఇట్ నాట్ ఎ వ్యాలిడ్ క్వశ్చన్? ఈ వ్యాలిడ్ క్వశ్చన్ సమాధానం చెప్పడు కానీ చర్చకు వస్తాయంట. ఇప్పుడు నీ రాష్ట్రంలో చర్చలు జరిగినాయి. ఒకవేళ చర్చకు వస్తామని మేమన్నా కూడా పోలీస్ బందోబస్తు పెట్టి ఇందా గేట్ దగ్గరికి రానిలే మమ్మల్ని. వాళ్ళని చెప్పాము, అబ్బాయి మీరు మంచిది కాదు, మేమేం చేయమా, శుభ్రంగా వస్తామని చెప్పాము. పోలీసులు పాపం ఏం చేస్తారు? వాళ్ళు చేస్తున్నారు పైనుంచి ఒత్తిడి వల్ల. కాబట్టి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, చర్చల పేరుతో డైవర్ట్ చేస్తున్నాడు నారా లోకేష్. అసలు నీతో చర్చలు చేయడానికి ఎవడు సిద్ధంగా లేడు. అసలు దీనికి సమాధానం చెప్పు. చర్చలు ఏంటి? తెగకూడని ఏదన్నా ఉంటే అది చర్చల్లో. ఇంత స్పష్టంగా మేము చెప్తున్నప్పుడు చర్చలకు వస్తా అని చెప్పి ఊరికి కింద పైన ఎగురుతున్నావు. అదన్నీ కుదిరే పని కాదు. రాజీనామా చేసిరా చర్చలకి. మేము చర్చలకు సిద్ధంగా ఉన్నామని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచు. ఓకే. పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం లింగంగుంట్ల గ్రామానికి చెందిన భవనం అశోక్ రెడ్డి అమెరికాలో స్కై డైవింగ్ చేసి అరుదైన సాహసాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. సుమారు 14,000 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న విమానం నుంచి దూకిన అశోక్ రెడ్డి నిర్ణీత సమయంలో పారాషూట్ ను విజయవంతంగా తెరిచి సురక్షితంగా నేలపైకి చేరుకున్నారు. స్కై డైవింగ్ లో అవసరమైన ధైర్యం, ఆత్మవిశ్వాసంతో ఈ సాహసాన్ని పూర్తి చేసి ప్రత్యేక గుర్తింపు పొందారు. అమెరికాలో చదువుతో పాటు సాహస క్రీడల్లోనూ తన ప్రతిభను చాటుకున్న అశోక్ రెడ్డి విజయంపై కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు. పల్నాడు జిల్లా యువకుడు అంతర్జాతీయ స్థాయిలో ఈ ఘనత సాధించడం తమ గ్రామానికే గర్వకారణమని కొనియాడారు. డిఎస్సీ నియామకాలలో అవకతవకలు జరిగాయంటూ అధికారంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసన గళం వినిపించింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో వైఎస్ఆర్సీపీ నేతలు జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేస్తూ డిఎస్సీ వ్యవహారంపై సిబిఐ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. అలాగే రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నైతిక బాధ్యత వహించి వెంటనే రాజీనామా చేయాలని పార్టీ నేతలు డిమాండ్ చేశారు. వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు చెర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. డిఎస్సీ స్కామ్ పై సమగ్ర దర్యాప్తు జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, సిబిఐతో విచారణ నిర్వహించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ రావిరాల మహేష్ కుమార్ కు తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. తద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారిని రిజైన్ చేయమని చెప్పి మా డిమాండ్ని జిల్లా కలెక్టర్ గారు కూడా ఇవ్వడం జరిగింది. వాస్తవంగా మీ అందరికీ కూడా తెలుసు, ఏదైతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థ పట్ల, ప్రభుత్వాల పట్ల పౌరులకి, ప్రజలకి, విద్యార్థులకి అందరికీ కూడా నమ్మకం ఉంది. అట్లాంటి నమ్మకాన్ని వమ్ము చేయకుండా మరి ఏదైతే విద్యా వ్యవస్థలో కానీ లేదా ఉన్నటువంటి ఈ యొక్క పరీక్షలు నిర్వహించడంలో కానీ, తగిన వారికి ఉద్యోగాలు ఇవ్వడంలో కానీ
నియమ నిబంధనలు పాటిస్తూ పారదర్శకంగా ఈ కార్యక్రమం చేయాల్సినటువంటి బాధ్యత ఏ ప్రభుత్వమైనా ఆ ప్రభుత్వంపై ఉంటుంది. అటువంటి తరుణంలో మొన్న సెంట్రల్ గవర్నమెంట్లో జరిగినటువంటి నీట్ పరీక్షల్లో తప్పు జరిగిందని 21 మంది విద్యార్థులు తమ ప్రాణాలను సైతం బలి తీసుకున్నటువంటి పరిస్థితి మనం చూసాం. దానికి మరి అక్కడ ఉన్నటువంటి ధర్మాన ప్రధాన్ గారు ఏదైతే వారు విద్యాశాఖకి రాజీనామా చేసి నైతిక బాధ్యత వహించి రాజీనామా చేసిన పరిస్థితి అక్కడ ఉంటే, ఆంధ్ర రాష్ట్రంలో మరి డిఎస్సిలో జరిగినటువంటి అక్రమాలని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తూ వారికి వారే క్లీన్ చిట్ ఇచ్చుకుని ఇవాళ లోకేష్ గారు కేవలం ముఖ్యమంత్రి తనయుడు కదా అనేటువంటి ఉద్దేశంతో ఆయన చేసేటువంటి తప్పులన్నీ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థుల యొక్క భవిష్యత్తు మీద పడే పరిస్థితి ఉంటే దానికి కూడా స్పందించట్లేదు ఈ ప్రభుత్వం. ముఖ్యంగా మేము అడుగుతున్నాం, డిఎస్సిలో జరిగిన అక్రమాలని మీ పత్రికా విలేకరుల ద్వారా ఇవ్వడం జరిగింది. ఏదైతే ఈ రాష్ట్రంలో ప్యాకెట్ ఆడుకునేటువంటి వారికి ప్యాకెట్ని కూడా ఒక గేమ్గా చూపించి మరి ఉద్యోగాలు ఇచ్చేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎక్కడైనా ఎవరికైనా ఉద్యోగం రావాలంటే పరీక్షలు రాయాలి. కానీ పరీక్షలు కూడా రాయకుండా కొంతమంది కావలసినటువంటి వారికి సుమారు 421 ఉద్యోగాలు పరీక్షలు రాయకుండా వారికి ఇష్టానుసారం వారికి కావలసిన వారికి ఇచ్చేసుకునే విధంగా చేసి దానికి ఒక జీవో ఇష్యూ చేసి వారి యొక్క తప్పిదం వారికి కావాల్సిన మనుషులందరినీ తీసుకున్న తర్వాత మళ్ళీ జీవో క్యాన్సిల్ చేసి ఈ రకంగా వ్యవస్థ ప్రజలు ఇచ్చిన అధికారం చేతిలో ఉంది కదా అని విద్యార్థుల యొక్క భవిష్యత్తుని నేల రాస్తూ ఈ ప్రభుత్వం చేసిన చర్యలు మేము మరి ఖండిస్తూ ఉన్నాం. అలాగే మరి ఏదైతే కొంతమంది ఎవరైతే మరి స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేస్తామనే మాట ప్రభుత్వం చెప్తున్నారు. మీరు స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేసేటువంటి వారైతే తప్పనిసరిగా మరి స్వర్ణ పథకం వచ్చినటువంటి వారికి మరి ఉద్యోగం రావాలి. వారికి ఉద్యోగం రాలేదు. విద్యార్థులు ప్రశాంతమైన వాతావరణంలో విద్యను అభ్యసించడానికి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. రేణిగుంటలోని ఏపీ రెసిడెన్షియల్ బాలుర పాఠశాల హాస్టల్ను జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. తరగతి గదులను, పాఠశాల ఆవరణలో రక్షిత తాగునీటి తదితర మౌలిక వస్తువులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ హాస్టల్లో లైట్లు, ఫ్యాన్లకు అవసరమైన మరమ్మతులు చేయించాలని సూచించారు. మధ్యాహ్న భోజన వంటగదిని పరిశీలించి పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన, శుభ్రమైన ఆహారం అందించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు ఉచితంగా అందించే యూనిఫామ్లు, షూలు, మధ్యాహ్న భోజన నాణ్యత తదితర వివరాలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. శ్రీవారి భూముల విషయంలో అధికార కూటమి ప్రభుత్వంపై వైఎస్ఆర్సీపీ తీవ్ర ఆరోపణలు చేసింది. 100 కోట్ల రూపాయల విలువైన భూములను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెడుతున్నారని ఆ పార్టీ నేతలు విమర్శించారు. రైతులు సాగు చేసుకుంటున్న సుమారు 600 కోట్ల విలువైన భూములను పర్యాటక శాఖకు తక్కువ ధరకే విక్రయించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ దళిత రైతుల ప్రయోజనాలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఫ్రీహోల్డ్ పేరుతో ఎకరాకు 90 లక్షల రూపాయల చొప్పున భూములను విక్రయిస్తూ భవిష్యత్తులో కోట్ల రూపాయల విలువ పెరిగే అవకాశం ఉన్న భూములను తక్కువ ధరకు అప్పగిస్తున్నారని ఆరోపించారు. ఈ వ్యవహారంలో భారీగా అక్రమ లావాదేవీలు, లబ్ధి చేకూర్చే ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ తీవ్ర విమర్శలు చేశారు. అలాగే అమ్మవారి ఆలయాల సమీపంలో స్పా సెంటర్లు, స్టార్ హోటళ్లు, హోమ్ స్టేలు ఏర్పాటు చేయడంపై కూడా వైఎస్ఆర్సీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. నారా లోకేష్ నైతిక బాధ్యత ధర్మేంద్ర ప్రధాన్ లాగా వహించి రాజీనామా చేయాలా? ఒక్కొక్క ఉద్యోగానికి 20 లక్షల రూపాయలు పైగా దండుకున్నారు ఈ ప్రభుత్వ పెద్దలు అని సాక్ష్యాధారాలతో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నిరూపించటం జరిగింది. దాని మీద ఆయన రాజీనామాను కోరుతూ నారా లోకేష్ అలాగే సిబిఐ ఎంక్వైరీ వేయాలన్నటువంటి డిమాండ్తో కలెక్టర్ ఆఫీసులకు విజ్ఞాపన పత్రం ఇవ్వటంతో మా నిరసన కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. రేపు 4వ తారీఖున నియోజకవర్గాల పరిధులలో మా నాయకులతో పాటు విద్యార్థి యువత ప్రతినిధులతో
సమావేశాలను నిర్వహించి ఆ తర్వాత 6వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు అన్ని 175 నియోజకవర్గాలలో నిరాహార దీక్షలు చేపట్టబోతున్నాం. విద్యార్థినులతో యువతతో అందరితో కలిపి ఆ తరువాత దీని మీద చాలా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేయబోతున్నాం. అలాగే సిగ్గుపడాల నారా లోకేష్ అనేటువంటి వ్యక్తి ఇంత అక్కడ తప్పు జరిగింది, అవినీతి అన్నటువంటి ప్రస్తావన పెద్దగా రాలా. ఇక్కడ 16,000 ఉద్యోగాలు 20-30 లక్షలకు అమ్మేసుకున్నారు. 421 స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలలో దొంగ సర్టిఫికెట్లు సృష్టించి క్రీడా సంఘాల అధిపతులు ఎవర్రా అంటే కోన రవికుమార్ ఆముదాల వలస ఎమ్మెల్యే ఆయన సాఫ్ట్ బాల్కి